ఎన్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన విపక్షాల భేటీ, ఉమ్మడి అభ్యర్థిపై ఏకగ్రీవ తీర్మానం. నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే, వైఎస్ షర్మిల వ్యాఖ్య. గ్రూప్ 1 ఇంటర్వ్యూల నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తాం, ఎమ్మెల్యే సీతక్క. లాఠీచార్జ్లో గాయపడ్డ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులను కరీంనగర్ ప్రైవేట్ హాస్పిటల్లో పరామర్శించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇక బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టే విషయంలో విపక్షాలు ఒక కీలక నిర్ణయానికి వచ్చాయి. పార్టీలకు అతీతంగా ఒకరిని మాత్రమే రాష్ట్రపతి రేసులో నిలబెట్టాలని విపక్షాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. ఈ మేరకు ఢిల్లీ కాన్స్టిట్యూట్ క్లబ్లో భేటీ అనంతరం విపక్ష నేతలు ప్రకటించాయి. అభ్యర్థి పేరు విషయంలో ఖరారు కోసం 21న మళ్లీ సమావేశం కానున్నాయి విపక్షాలు. ఈడీ, రాహుల్ గాంధీ దర్యాప్తు కారణంగా కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య కాంగ్రెస్ పార్టీ జూన్ 15న ఢిల్లీలో పార్టీ సీనియర్ నేతలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించింది. కాంగ్రెస్ నాయకుడు భూపేష్ బఘెల్ విలేకరుల సమావేశంలో మోహరించిన భద్రతా మధ్య ఏఐసీసీ కార్యాలయంలో పరిస్థితిని తెలియజేశారు. మరియు బారికేడింగ్ కారణంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కార్యాలయం లోపలికి వెళ్ళలేకపోతున్నారని అన్నారు. మేమిప్పుడు మా సొంత సిబ్బందిని ఏఐసీసీ కార్యాలయానికి తీసుకురాలేము. ఇక్కడికి కేవలం 2 సీఎంలు మాత్రమే వస్తారని, మరెవరికి అనుమతి లేదని చెప్పారు. मंदिर मार्ग थाने में मैं बदरपुर थाने जा रहा था, हम लोगों को रोका गया. हम अपने नेताओं से नहीं मिल सकते, अपने साथियों से नहीं मिल सकते. ये कहाँ का लोकतंत्र है और कब तक ऐसा चलेगा? आप किसी को एक सीमा तक दबा सकते हैं, उससे अधिक नहीं. अब सीमा से पानी सर से ऊपर जा रहा है, तो ये बर्दाश्त करने के लायक बिल्कुल नहीं है. और पूरा देश इस घटना को बहुत करीब से देख रहा है कि एक अखबार जो आज़ादी की लड़ाई में जिसकी भूमिका रही, कांग्रेस के लोगों ने अपने पाई. రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు చేసుకుంటున్న ఆత్మహత్యలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేస్తున్న హత్యలుగా భావించాలని వైఎస్ఆర్ టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మంగళవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్ష నిర్వహించారు. అంత రుణం 2 లక్షలున్నా 4 లక్షలున్నా ఒకేసారి మాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి. అది కదా ఒక నాయకుడి లక్షణం. ఉచిత విద్యుత్ ఆలోచన చేసిందే రాజశేఖర రెడ్డి గారు. పేదింటి పిల్లల గురించి ఎవరైనా ఆలోచన చేశారా? కానీ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశాడు. పేదింట్లో పిల్లలు గొప్ప చదువులు చదువుకోవాలి, అప్పుడే ఆ కుటుంబాలు పేదరికం నుంచి పైకొస్తాయి, బయటికి వస్తాయి అని రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశాడు. కాబట్టే పేద బిడ్డలు ఇంజనీర్ అవుతారా, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా? వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో నిర్వహిస్తున్న సమావేశానికి దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు దేశవ్యాప్తంగా 19 పార్టీలకు, విపక్ష పార్టీ సీఎంలకు మమతా ఆహ్వానం పలికారు. ఇదే క్రమంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ కూడా ఆహ్వానం పంపారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరగనుంది. జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన సన్నాహాల్లో తలమునకలైన కేసీఆర్కు ఈ భేటీ దూరంగా ఉండడంతో పాటు పార్టీ తరఫున ప్రతినిధి బృందాన్ని కూడా పంపకూడదని నిర్ణయించారు. గ్రూప్ 1 ఇంటర్వ్యూల నిలుపుదలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15 నుంచి 29 వరకు యథాతథంగా ఇంటర్వ్యూలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు నియామకాలు కూడా జరుపుకోవచ్చు. అయితే నియామకాలు ఈ వాద్యంలో కోర్టు ఇచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయి. పిటిషన్ల సమాధానాల పత్రాలను, మార్కుల వివరాలను సీల్డ్ కవర్లో కోర్టు ముందుంచాలని హైకోర్టు సర్వీస్ కమిషన్కు ఆదేశాలు జారీ చేసింది. పరకాల నియోజకవర్గంలోని అనేక సందర్భాల్లో రక్తదాన మోటివేటర్గా నిలిచి పలుమార్లు గవర్నర్లచే రక్తదాన మోటివేటర్గా అవార్డు అందుకొని చల్లా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వివిధ రకాలుగా సమాజ సేవ చేస్తున్న పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారికి ప్రపంచ బ్లడ్ డోనర్ రోజు సందర్భంగా హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారిని ప్రశంసించి సన్మానించి తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రివర్యులు హరీష్ రావు. ఇక లాఠీచార్జ్లో గాయపడ్డ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులను కరీంనగర్ ప్రైవేట్ హాస్పిటల్లో పరామర్శించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రజల గోడు వినకుండా సమస్యను పరిష్కరించకుండా లాఠీచార్జ్ చేయడం అమానుషం. నాడు కేసీఆర్ నిర్వాసితుల సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. నేడు బాధితులను లాఠీచార్జ్ చేసి ఆసుపత్రి పాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నిర్వాసితుల ప్రాజెక్టులు కట్టడానికి ఇష్టపడ్డ సుముఖంగా ఉన్న ప్రజలను రెచ్చగొట్టి టీఆర్ఎస్ వాళ్ళు, పోలీసులు కలిసి నిర్వాసితులపై మాకుమ్మడి దాడి చేశారు. రైతులు, ప్రజలు ప్రాజెక్టుల కోసం భూములు ఇస్తుంటే టీఆర్ఎస్ నాయకులు కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు అడ్డుకోలేదు, సమస్యల కోసం బైఠాయించారు. రైతులందరూ కూడా కోరుతా ఉన్నారు. వారి కోరిక సమంజసమైంది. తక్షణంగా ప్రత్యేక డిమాండ్ చేసి
డిమాండ్ చేస్తూ ఉంది. నేను ఇక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు అబ్బసొత్తు అడగలే. వాళ్ళు అయ్యా మా భూములు పోగొట్టుకున్నాం, ఈ భూములు నష్టపరి ఏమని అడుగుతున్నాం. నిర్వాసితులకు సంతృప్తి కాకుండా ఏం ప్రాజెక్టు కట్టకూడదు. సుప్రీంకోర్టు చేసిన ప్రకారం అయితే ఆ నిర్వాసితుల సమస్య పూర్తిగా పరిష్కారం చేసిన తర్వాతనే ఆ ప్రాజెక్టు కట్టాలి తప్ప నిర్వాసితుల నేలలో ముంచి దానిపైన సమాధానంలాగా ప్రాజెక్టు కట్టమని చెప్పలేదు. టీఆర్ఎస్ ఏమంటారు, ఇది ప్రాజెక్టులు కట్టడానికి వ్యతిరేకిస్తున్నారు, రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకం అని అంటున్నారు. మేము ప్రాజెక్టులో కట్టాలని కోరుకుంటున్నాం, మీరు ప్రాజెక్టులో కమిషన్ కావాలని మీరు కోరుకుంటున్నారు. కమిషన్ కోసం మీరున్నారు, ప్రాజెక్టు కట్టాలని మేము కోరుకుంటున్నాం. మొదటి నుంచి అదే వివాదం. ఎప్పుడైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రాజెక్టులు కావాలనే కోరుకుంటుంది తప్ప ఒక 4 రూపాయలు తింటే తిరిగిపోతానికి ఆడదు, కానీ ప్రాజెక్టులు కావాలని కోరుకున్నాం తప్ప ప్రాజెక్టు కట్టలే. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో అమీన్పూర్ మండలం పటేల్గూడ, ఐలాపూర్, దయారా సుల్తాన్పూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ఎంతో పాటుపడుతుందని, అందులో ఈ భాగంగా ఈ రోజు నూతన గ్రామ పంచాయతీలకు శంకుస్థాపనలు, క్రీడా ప్రాంగణాలు, నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను ప్రారంభోత్సవం చేయడం జరిగిందని తెలిపారు. కాబట్టి భగవంతుడి దయతో ఏం లేవు. గ్రామంలో క్రీడా స్థలాలు మన ముందున్నాయి కాబట్టి పిల్లలకు ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి ఆ విధంగా ప్రోగ్రామ్ షెడ్యూల్ తయారు చేసుకుని ప్లాన్తో ముందుకు సాగాలని చెప్పి నేను టీచర్లను కోరుతా ఉన్నా. దాంతోపాటు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్య పట్ల, వైద్య పట్ల మీరు చూస్తూ ఉన్నారు. డ్రింకింగ్ వాటర్ ఇది ఒకటే కాదు, డ్రింకింగ్ వాటర్ రైతుల పట్ల కానీ ప్రతి విషయంలో ప్రతి వింగులలో ఈ రాష్ట్రాన్ని 28 రాష్ట్రాల ముందు వరుసలో పెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి, మన తెలంగాణ రాష్ట్రం అని నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు హాస్టల్స్ చూడండి, ఒక్క స్టూడెంట్ మీద 1,25,000 రూపాయలు హాస్టల్లో ఖర్చు పెడతా ఉన్నది ప్రభుత్వం. ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్, మైనారిటీ హాస్టల్స్, రెసిడెన్షియల్ హాస్టల్, గురుకుల పాఠశాలలు ఎక్కడికక్కడ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పిల్లల చదువులంతి, వాళ్ళ భోజనం గిట్ట క్వాలిటీ భోజనం. ఈరోజు అక్షయ పాత్రతో మన దగ్గరికి భోజనం వస్తూ ఉన్నది, చక్కటి భోజనం వస్తూ ఉన్నది, ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు భోజనం కాడ. దాంతోపాటు చదువు. గౌరెల్లి నిర్వాసితులపై లాఠీ చార్జీను తీవ్రంగా ఖండిస్తున్న బాసరలో 6,000 మంది విద్యార్థులు ఆకలితో అలమటిస్తుంటే కేసీఆర్ దేశాన్ని ఉద్ధరిస్తా అంటూ తిరుగుతున్నాడు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లులు తప్ప ఒక్క కొత్త ఇల్లు కట్టివ్వలేదు. పీకే లాంటి కన్సల్టెన్సీలను నమ్ముకుంటే ఓట్లు పడవు, ప్రజలకు పనులు చేస్తే ఓట్లు అవే వస్తాయి. నల్గొండ దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. నల్గొండ పట్టణంలో ఉన్న రోడ్లను తవ్వి మళ్లీ వేయిస్తున్నారు. భవనాలను కూల్చిన వారికి సరైన పరిహారం ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ సమితి అని మా పిల్లలు అంటున్నారు. రేపు గౌరవెల్లి నిర్వాసితులను కలిసి పరామర్శిస్తా. త్వరలో బాసర వెళ్లి విద్యార్థులకు బాసటగా ఉంటా. ఒక్క మంచి పని చేసిందా? కాంగ్రెస్ పార్టీ చేసినే ఉన్నది తప్ప వీళ్ళు ఏం చేయలేదు. ఉల్టా బదనాం చేయాలని సోనియా గాంధీ దేశం కోసం రాజీవ్ గాంధీ భర్తను పోగొట్టుకుంది. ఆమెకు 2 చిన్నపిల్లలు ఉంటారు, రాహుల్ గాంధీ, ప్రియాంక. భర్త పోయినా ప్రధానమంత్రి పదవి 2 సార్లు అవకాశం వచ్చినా తీసుకోకుండా వాళ్ళు నిస్వార్థంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థికవేత్తను పెట్టి దేశాన్ని బాగు చేస్తుంటే ఈ విధంగా కేసులు పెట్టి వేధిస్తుండ్రు. దీని మీద మేము అందరం కూడా ఢిల్లీకి పోతున్నాం. మమతా బెనర్జీ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు ముఖ్యమంత్రి ఇది చెప్పినాం కదా, బీజేపీ టీఆర్ఎస్ 2 ఒకటే. ఇక్కడ ఏంటంటే బీజేపీని కొద్దిగా పెంచితే కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిస్తే మళ్ళీ అధికారం రావచ్చని ఇవన్నీ కొట్లాట. మేము ముందుకెళ్ళి చెప్తున్నాం. ఇవాళ అన్ని పార్టీలు ఒకటేనే, ప్రతిపక్షాలు డిఎంకే, మమతా బెనర్జీ, శరద్ పవార్, కాంగ్రెస్. ఆయన కలిస్తే ఏమైంది? బీజేపీ మీద కోపం ఉంటే ఆయన కలవచ్చు కదా. అంటేనే అర్థం ఏంటంటే బీజేపీ టీఆర్ఎస్ 2 ఒకటే. బీఆర్ఎస్ పెట్టినా ఆయన పార్టీ బీజేపీకి సపోర్ట్గానే ఉంటాడు. పెట్టిన బీఆర్ఎస్ పెట్టడానికి అవకాశం లేదు. 6 రాష్ట్రాల్లో 2% ఓటు రావాలి. అన్నీ తెలుసు. కానీ ఇప్పుడు ఈనాటికి ముసలోళ్ళు పెన్షన్లు వచ్చినాయి ఊళ్ళో అడగండి. ముసలోళ్ళు చచ్చిపోయాడు, భర్త అవ్వ చచ్చిపోతాడు, ఆ భర్త కన్నా మారవాలి. భర్త చచ్చిపోతే ఆ ముసలామకు మారవాలి. మారుస్తుందా? 4 ఏళ్ళే మారవాలి. 3,116 అన్నాడు, 57 ఏళ్ళకే ఇస్తున్నాడు. 57 ఏళ్ళకు వద్దురా ఆయన, 65 ఏళ్ళకు కూడా 1వ తారీఖు ఇస్తున్నా ఇస్తలేడు, 20వ తారీఖు ఇస్తున్నాడు. దివాళి తీపించి ఉన్నాయంతా తిన్నాడు, ఆడు వాళ్ళ కుటుంబం అంతా తినేసిండు. ఇవాళ పార్టీ వేరే పార్టీ అని చెప్పి
బీజేపీతో కొట్లాడినట్టు చేస్తే ఇవన్నీ మర్చిపోతారని అనుకుంటారు. కానీ ఇలా సోషల్ మీడియాలో పర్ఫెక్ట్గా ఏంటో ఇప్పుడే చెప్తాం. మా తమ్ముడు ఒకటి చెప్పింది ఇప్పుడు ఇక్కడ భారతీయ రాష్ట్ర సమితి కాదు సార్, అది బార్ అండ్ రెస్టారెంట్ సమితి అని చెప్పింది. అంటే బీజేపీ అంటే తాగుబోతు తెలంగాణ కాంగ్రెస్ రెండు కూడా 70 సంవత్సరాల్లో విఫలమయ్యాయి కాబట్టి టీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలోకి రావాలంటే సిద్దిపేట మార్కెట్ యార్డ్లో సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మచ్చా విజిత వేణుగోపాల్ రెడ్డి మరియు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుతో పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, యాదవ్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ హాజరయ్యారు. ఒంటిమిట్ట మండలం గొల్లపల్లి సర్పంచ్ ఆవేదన. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం గొల్లపల్లి గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ గారు మీడియా ద్వారా మాట్లాడుతూ గతంలో సర్పంచ్గా పనిచేసినప్పటికీ మా ఆరాధ్య దేవుడు దైవమైన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సారథ్యంలో నేను సర్పంచ్గా పనిచేశాను. అన్ని డెవలప్మెంట్లో అతని సర్పంచ్ పార్టీకి పల్లెలకు పట్టుకొమ్మలు అని చెప్పి ప్రతి ఒక్క విషయాన్ని ముందు పెట్టుకొని నడిపిస్తూ ఉండేవారు. తన తనయుడు ఇప్పుడు ఇంకా స్పీడ్గా చేస్తారని అన్నారు. ప్రతి మండలంలో కూడా 5 రైతు బంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలిచింది. రైతు బీమా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన పథకం ఇవాళ రైతు బీమా పథకం. ఇవాళ కరెంటు ఈ దేశంలో 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా రైతుకు 6-7 గంటల కరెంట్ రావడం లేదు. ఒక రాత్రి 40 మోటార్లతో ఇబ్బంది పడుతున్నారు. చీకట్లో వచ్చే కరెంట్తో ఇబ్బంది పడుతున్నారు. పగటి పూట నాణ్యమైన కరెంట్ ఇచ్చిన ఘనత ఇవాళ కేసీఆర్ గారి టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఎంత పంట పండింది. ఒకనాడు ఆంధ్రప్రదేశ్లోనే పంట పడుతుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో పంటనే తెలంగాణలో తింటారు అనే పరిస్థితి ఉంది. కానీ ఇలా పరిస్థితి తారుమారైంది. దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది. మొన్న యాసంగి పంట చూస్తే ఆంధ్రప్రదేశ్లో 24-25 లక్షల ఎకరాల వరి పంట పడితే తెలంగాణలో 54 లక్షల ఎకరాల వరి పంట పడింది. డబుల్. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో మొన్న యాసంగి పంటలో డబుల్ వరి పంట పడింది. రెట్టింపు సాగు జరిగింది. దీన్ని అర్థం చేసుకోవాలి. ఎక్కడి తెలంగాణ ఎక్కడికి పోయింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ బీజేపీ విలేకరుల సమావేశం నిర్వహించారు. బీజేపీ ఏర్పడి 75 సంవత్సరాలైన సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ గురించి, బీజేపీ గొప్పతనం గురించి ప్రజలకు చెప్పడం జరిగింది అని ఇక్కడ ఉన్న మా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కబ్జాలు చేస్తున్నారు, అన్యాయాన్ని ఎదిరించిన వారిపై అక్రమాలు, బెదిరింపులు, అక్రమ కేసులు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ యువత పక్కదారి పడుతున్నారు. పటాన్చెరులో గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారు. కానీ అంబారికి శాఖ వాళ్ళు పట్టించుకోకుండా మామూలు తీసుకుంటున్నారు. యువత పెడదారి పడుతున్నారని తెలిపారు. బీజేపీ కార్యకర్త 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు 75 గంటలు గడప గడపకు తిరిగి, అంటే ఈ 15 రోజుల్లో 30 తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మొత్తము 75 గంటలు గడప గడపకు తిరిగి మరి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రి అయిన తర్వాత, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పాంప్లెట్ రూపంలో ఒక కరపత్రం రూపంలో మరి ముద్రించి గడప గడపకు తిరిగి మరి ఈ 8 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తెలపాలని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి దాని ప్రకారమే మేము ఇవాళ మా పటాన్చెరు నియోజకవర్గంలో మొత్తం అందరూ ఇక్కడ ఉన్న ఇవాళ రాష్ట్రంలో మరి సంస్కృతి ఇలా ఏ విధంగా ఉందంటే ప్రజలది అసలు చెప్పుకోవాలంటే సిగ్గుపోతుంది తల్లిదండ్రులకు. పిల్లలు చెడ్డదారిన పడతా ఉన్నారు. ఇవాళ చిన్న చిన్న పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఇలా పటాన్చెరులో నేను అడుగుతా ఉన్న పోలీస్ వాళ్ళను, ఎంత ఓపెన్గా అమ్ముతున్నారండి గంజాయి ఇక్కడ పటాన్చెరులో. బండ్ల మీద అమ్ముతున్నారు. అరటి పండ్ల బండ్ల మీద గంజాయి అమ్ముతున్నారు. పటాన్చెరులో పాన్ షాపులలో గంజాయి అమ్ముతున్నారు. ఎక్కడైనా పట్టుకుంటున్నారా? ఇక్కడ ఎక్సైజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇలా ఎక్సైజ్ వాళ్ళు చేయరు, పోలీసు వాళ్ళు పట్టుకోరు. వాళ్లకు మామూలు ఎక్కడైతే వస్తున్నాయో, ఏడైతే కరప్షన్ పెద్ద పెద్ద వెంచర్ల వాళ్ళ దగ్గర పోవాలి, డబ్బులు వసూలు చేయాలి, వాళ్ళ పబ్బం గడుపుకోవాలి. అదే వాళ్ళ డ్యూటీ. ఇవాళ
ఇలా యువత అంతా చెడ్డదారిన పడిపోయి మొత్తం గాంజాయికి అలవాటు పడి డ్రగ్స్కి అలవాటు పడి ఇవాళ చిన్న చిన్న పిల్లల యొక్క రేపులు అవుతున్నాయండి. ఇవాళ అరే పట్ట పగలు 16 సంవత్సరాల అమ్మాయిని బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లో మరి ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఏ విధంగా రేప్ చేసిరో అందరికీ చూసిందే కదా. దానికి అన్నిటికీ కారణము ఈ మత్తు పదార్థాలు అవన్నిటికీ కూడా. ఇలా చెడ్డదారులో యువత అంతా పోతుందంటే దాని దిక్కెళ్ళే. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవాళ మొత్తంలో రాష్ట్రంలో మరి ఖజానా ఖాళీ అయిపోయింది. ఈ విధంగా డ్రగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇవన్నీ కూడా రైస్ మాఫియా, ఈ మాఫియాల సొమ్ముతోటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇవాళ డబ్బులు లేవు, జీతాలు ఇస్తున్నందుకు డబ్బులు లేవు ఇవాళ ముఖ్యమంత్రి దగ్గర. ఇవాళ బంగారు తెలంగాణ అని మన అధిక రాష్ట్రమైనటువంటి ధనిక రాష్ట్రాన్ని ఇవాళ దివాలకు రాష్ట్రం చేసేసిండు, ఆయన అప్పుల రాష్ట్రం చేసేసిండు. ముగిసిన విపక్షాల భేటీ, ఉమ్మడి అభ్యర్థిపై ఏకగ్రీవ తీర్మానం. నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే, వైఎస్ షర్మిల వ్యాఖ్య. గ్రూప్ 1 ఇంటర్వ్యూల నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తాం, ఎమ్మెల్యే సీతక్క. లాఠీచార్జ్లో గాయపడ్డ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులను కరీంనగర్ ప్రైవేట్ హాస్పిటల్లో పరామర్శించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎన్వీ న్యూస్. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.